ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలో యుద్ధాలు జరగకూడదు, నేను ఏ యుద్ధాన్ని జరగనివ్వను, యుద్ధాలన్నిటినీ 24 గంటల్లో ఆపేస్తాను అని చెప్పి అమెరికాకు ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాడు. కానీ ఇతను ప్రెసిడెంట్ అయ్యాక ఆల్రెడీ జరుగుతున్న యుద్ధాల్ని ఆపకపోగా కొత్త యుద్ధాల్ని స్టార్ట్ చేయబోతున్నాడు. మీ అందరికీ తెలుసు, ట్రంప్ రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి చాలా ట్రై చేశాడు, కానీ ఆపలేకపోయాడు. ఇప్పుడు ఆ యుద్ధం మరింత సీరియస్ అయింది. రష్యా కేవలం యుక్రెయిన్ని మాత్రమే కాదు, యూరప్లోని చాలా దేశాల్ని ఆక్యుపై చేసే ప్లాన్ చేస్తుంది. మరోవైపు అమెరికా స్వయంగా వెనుజులా దేశంలో ఉన్న ఆయిల్ రిజర్వ్స్ కోసం ఆ దేశం పైన దాడి చేయడానికి, యుద్ధం చేయడానికి సిద్ధమైంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం ఎప్పుడైనా జరగవచ్చు. అయితే ఇప్పుడు ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ని బెదిరిస్తున్నాడు. ఎందుకునో తెలుసా? ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఎయిర్ బేస్ ఉంది, దాని పేరే బాగ్రమ్ ఎయిర్ బేస్. దీన్ని అమెరికానే డెవలప్ చేసింది. ఇది ఒక అతిపెద్ద ఎయిర్ బేస్, దాదాపు 50 కిలోమీటర్ల ఏరియాలో ఉంటుంది. దీన్ని అమెరికా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి డెవలప్ చేసింది. కానీ 2021లో బైడెన్ అండర్లో అమెరికన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తమ ఆయుధాల్ని, ఈ ఎయిర్ బేస్ని అన్నిటిని వదిలేసి వచ్చేసింది. అయితే ఇప్పుడు ట్రంప్ ఏమో నాకు ఈ ఎయిర్ బేస్ కావాలి, గొడవ లేకుండా దాన్ని మాకు ఇచ్చేయండి అని ఆఫ్ఘనిస్తాన్కి వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ ఈ ఎయిర్ బేస్ని మాకు ఇవ్వకపోతే ఆ దేశం పైన దాడి చేస్తాము అని కూడా బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, అదేంటి బ్రో, సడన్గా ట్రంప్కి ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఈ ఎయిర్ బేస్ పైన ఎందుకు కన్ను పడింది, ఎందుకు ఇప్పుడు అది కావాలి అని అడుగుతున్నాడు అని. ఎందుకంటే మీరు ఈ ఎయిర్ బేస్ యొక్క లొకేషన్ చూస్తే అది ఈ ప్రాంతంలో ఉంటుంది. ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ లొకేషన్. ఇక్కడి నుంచి అమెరికా సెంట్రల్ ఏషియాను, సౌత్ ఏషియాను, అలాగే మిడిల్ ఈస్ట్ దేశాలన్నింటినీ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మేజర్గా ఈ ప్లేస్ చైనా యొక్క వెస్టర్న్ బార్డర్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే చైనా మన భారత్కి దగ్గరలో ఒక అతిపెద్ద న్యూక్లియర్ బేస్ని ఏర్పాటు చేసింది. అక్కడ వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తూ టెస్ట్ కూడా చేస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే రివీల్ చేశారు. ఒకసారి మీరు ట్రంప్ చైనా గురించి, ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్ బేస్ గురించి ఏం మాట్లాడుతున్నారో వినండి. Through the Afghanistan total disaster for no reason whatsoever. We're going to leave Afghanistan, but we're going to leave it with strength and dignity. And we're going to keep Bagram, the big air base, that one of the biggest air bases in the world. We gave it to them for nothing. We're trying to get it back, by the way. Okay, that could be a little breaking news. We're trying to get it back because they need things from us. We want that base back. But one of the reasons we want the base is, as you know, it's an hour away from where China makes its nuclear weapons. విన్నారా? ఇక్కడ ట్రంప్ ఒక ఇంపార్టెంట్ సీక్రెట్ని తెలియకుండానే రివీల్ చేశాడు. ఇతను ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న బాగ్రమ్ ఎయిర్ బేస్ అమెరికాకు కావాలి అని చెబుతూనే ఇది మాకు ఎందుకు కావాలి అంటే ఈ ప్రాంతం నుంచి కేవలం గంట దూరంలో చైనా తమ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అని చెప్పాడు. జనరల్గా చైనా ఏం చేస్తుంది, ఇంటర్నల్గా ఎటువంటి ప్లాన్ చేస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని అమెరికా తమ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. అయితే అమెరికా ఇలాంటి విషయాల్ని పబ్లిక్గా రివీల్ చేయదు. కానీ ఈ ట్రంప్ గురించి మీకు తెలిసిందే కదా, ఇతనికి ఏదైనా విషయం తెలిస్తే ఫ్లోలో పబ్లిక్గా చెప్పేస్తాడు. ఇక్కడ చైనా సీక్రెట్ కూడా అలాగే రివీల్ అయింది. ట్రంప్ ప్రకారం చైనా ఇదిగో ఈ ప్రాంతంలో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది. ఇది మన ఇండియాకు చాలా పెద్ద వార్నింగ్ లాంటిది. ఎందుకంటే మన బార్డర్కి దగ్గరలో చైనా తమ మోస్ట్ డేంజరస్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. అంటే రేపు అవసరమైతే వాటిని మనపైన కూడా ఈజీగా ఉపయోగిస్తుంది. మనం కూడా మన బార్డర్ ఏరియాలో చైనాకి దగ్గరగా మన న్యూక్లియర్ వెపన్స్ని డిప్లాయ్ చేస్తే బాగుంటుంది. ఐ థింక్ మన గవర్నమెంట్ ఆల్రెడీ ఆ పని చేసి ఉంటుంది. పబ్లిక్గా అలాంటి విషయాలు మన గవర్నమెంట్ రివీల్ చేయదు. మీ అందరికీ మన ఇండియా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి అనే విషయం తెలుసు. బట్ అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసా? ఎవ్వరికి తెలియదు. గవర్నమెంట్ అలాంటి విషయాల్ని బయటకి చెప్పకూడదు కూడా. ఇక అమెరికాకు ఈ బాగ్రమ్ ఎయిర్ బేస్ ఎందుకు చాలా ఇంపార్టెంట్ అంటే దీన్ని అమెరికా అండ్ నాటో కలిసి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టి డెవలప్ చేశాయి. ఇది ఒక వెరీ పవర్ఫుల్ ఎయిర్ బేస్. దీనికి 2 రన్వేలు ఉన్నాయి. అలాగే ఈ ఎయిర్ బేస్లో 10,000 కన్నా ఎక్కువ మంది సైనికులు ఒకేసారి ఉండవచ్చు. అక్కడి నుంచి అమెరికా సెంట్రల్ ఏషియా, సౌత్ ఏషియా, మిడిల్ ఈస్ట్ మొత్తాన్ని కంట్రోల్ చేయొచ్చు. రేపు అవసరమైతే ఈ ప్రాంతం నుంచి చైనా పైన కూడా దాడి చేయవచ్చు. అందుకే అమెరికా దీన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పుడు వెనక్కి తీసుకోవాలి అని చూస్తుంది.
మరి దీనిపై ఆఫ్ఘనిస్తాన్ని ప్రజెంట్ రూల్ చేస్తున్న తాలిబన్స్ ఏం చెప్తున్నారు అంటే, ఎయిర్ బేస్ కాదు కదా, ఇంచ్ ల్యాండ్ కూడా మేము అమెరికాకు ఇవ్వము, కావాలంటే ఇంకో 20 సంవత్సరాలు మేము అమెరికాతో యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్తున్నారు. మరి ఇప్పుడు అమెరికా ఏం చేస్తుంది అంటే, అమెరికా గురించి మనకు తెలిసింది, వాళ్ళు వెనక్కి తగ్గరు. నిజానికి ప్రజెంట్ అమెరికన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో ఏదైనా డీల్ చేసుకొని, అంటే డబ్బు ఆశ చూపి ఇంకా ఏదైనా ఇతర ఆశ చూపి ఆ ఎయిర్ బేస్ని తిరిగి తీసుకోవాలి అని చూస్తుంది. అయినా కూడా ఈ తాలిబన్లు వినకపోతే వాళ్ళపైన దాడి చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని, అలాగే ఈ ప్రాంతానికి చుట్టూ ఉన్న మరో 5 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న ఏరియా మొత్తాన్ని అమెరికా ఆక్యుపై చేయగలదు. మరి అమెరికా అలా చేసినప్పుడు తాలిబన్స్ దాడి చేయరా అంటే చేస్తారు. కానీ అమెరికా పవర్ ముందు తాలిబన్లు నిలబడలేరు. 2001 నుంచి 2021 వరకు అమెరికా ఆఫ్ఘనిస్తాన్ దేశం మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకొని ఆ దేశాన్ని బాగా డెవలప్ చేసి ప్రో అమెరికాగా తయారు చేయాలి అనుకుంది. కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా ఈ ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు మారరు అని తెలుసుకొని తట్టా బుట్టా సర్దుకొని మళ్ళీ అమెరికాకు వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైన కారణం వాళ్ళు దేశం మొత్తాన్ని కంట్రోల్ చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు అమెరికాకు కావాల్సింది కేవలం ఈ ఎయిర్ బేస్ మాత్రమే. కాబట్టి ఈ ఏరియాను అమెరికా తమ ఫైటర్ జెట్స్తో తాలిబన్స్ పైన దాడి చేసి చాలా ఈజీగా క్యాప్చర్ చేయగలదు. మీ అందరికీ తెలుసు, పాకిస్తాన్ అమెరికా పెంచుకున్న ఒక పెంపుడు జంతువు లాంటిది. కాబట్టి ఇక్కడ అమెరికా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసినప్పుడు అందులో పాకిస్తాన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఒకసారి ఈ ఎయిర్ బేస్ మొత్తాన్ని అమెరికా ఆక్యుపై చేసుకుంటే అందులో వేల మంది అమెరికన్ సైనికుల్ని దింపి అక్కడే సంవత్సరాల పాటు ఉండేలాగా చేయగలదు. వాళ్ళకు కావాల్సిన ఫుడ్ సప్లై ఎవ్రీథింగ్ అక్కడ అరేంజ్ చేయగలదు. ఎందుకంటే ఈ ఎయిర్ బేస్ చాలా పెద్దది. ఇది దాదాపు 50 స్క్వేర్ కిలోమీటర్ల ఏరియాలో ఉంటుంది. ఇందులో 10,000 కన్నా ఎక్కువ మంది సైనికులు ఈజీగా ఉండగలరు. వాళ్ళకు కావాల్సిన హాస్పిటల్, ఫుడ్, ఇతర ఫెసిలిటీస్ అన్నిటినీ అమెరికా ఆల్రెడీ అక్కడ నిర్మించింది. ఇక ఇప్పుడు ఏం జరగబోతుంది అంటే, ఒకటి, ఆఫ్ఘనిస్తాన్ అమెరికాతో ఏదైనా డీల్ చేసుకుని ఈ ఎయిర్ బేస్ని వాళ్ళకు ఇచ్చేయాలి, లేదా అమెరికా బలవంతంగా ఆఫ్ఘనిస్తాన్ పైన దాడి చేసి ఆ ప్రాంతం మొత్తాన్ని తిరిగి తమ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. అయితే దీనిపై చైనా రియాక్ట్ అవుతూ అమెరికా ఇలా చేయడం కరెక్ట్ కాదు, బాగ్రమ్ ఎయిర్ బేస్ ఆఫ్ఘనిస్తాన్ది, దానిపైన పూర్తి హక్కు వాళ్ళకే ఉండాలి అని చెప్తుంది. కానీ అమెరికా చైనా మాటల్ని ఏమాత్రం పట్టించుకోకుండా చాలా త్వరలోనే ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ కాబోతుంది. మరి దీని ఇంపాక్ట్ మన ఇండియా పైన ఉంటుందా అంటే ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. అమెరికా మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో ఎంటర్ అయితే ఖచ్చితంగా వాళ్ళు పాకిస్తాన్ హెల్ప్ని తీసుకుంటారు. దాని ద్వారా పాకిస్తాన్కి అమెరికాకు మధ్య రిలేషన్స్ మరింత స్ట్రాంగ్ అవుతాయి. అమెరికా తమ దగ్గర ఉన్న అడ్వాన్స్ వెపన్స్ యొక్క యాక్సెస్ పాకిస్తాన్కి ఇచ్చే అవకాశం ఉంది. ఇది మన ఇండియాకు పెద్ద ఛాలెంజ్గా మారుతుంది. అలాగే ఇండియా ఇక్కడ ట్రంప్ బై మిస్టేక్లో రివీల్ చేసిన చైనా న్యూక్లియర్ వెపన్ సీక్రెట్ గురించి కూడా అలర్ట్గా ఉండాలి. చైనా నిజంగానే మన ఇండియన్ బార్డర్ దగ్గరలో న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసి దాన్ని టెస్ట్ చేస్తుంది అంటే ఆ విషయంలో మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఓవరాల్గా ఆల్రెడీ ప్రపంచంలో ఎటు చూసినా ఏదో ఒక గొడవ, యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఈ ట్రంప్ ఇంకో యుద్ధాన్ని స్టార్ట్ చేయబోతున్నాడు. ఇప్పుడు అమెరికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్ళీ యుద్ధం జరగబోతుందా, లేదా ఆఫ్ఘనిస్తాన్ అమెరికాతో ఏదైనా డీల్ చేసుకొని ఆ ఎయిర్ బేస్ని ఇచ్చేస్తుందా అనేది మనం వేచి చూడాలి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియోని ఎండ్ చేసే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క రాజధాని ఏది? నంబర్ 1 కాందహార్, నంబర్ 2 కాబుల్, నంబర్ 3 హేరత్, నంబర్ 4 ఇస్లామాబాద్. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ ఇస్తారు అనేది. ఎవరైతే రైట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళ కామెంట్కి నేను హార్ట్ ఇచ్చి దాన్ని టాప్లో పిన్ చేస్తాను. దాంతో అందరికీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో తెలుస్తుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో ప్రతిరోజు వస్తుంటాయి. వాటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.